ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కనాను స్త్రీ ఒక ఆమె వచ్చింది. దావీదు కుమారుడా, నన్ను కరుణించని కేకలు వేస్తా ఉంది. ఎందుకనంటే తన కుమార్తెకు దెయ్యం పట్టి, ఆ దెయ్యము ఆ కుమార్తెను బహు బాధపడతా ఉంది. ఆ కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని బట్టి తల్లి చూడలేక, ఆ బాధను చూడలేక ఏసై దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుద్దని చెప్పి ఏసై దగ్గరకు వచ్చి కేకలేస్తా ఉంది. దావీదు కుమారుడా, నన్ను కరుణించని. శిష్యులు వచ్చి అరోబాకు, కేకలేబాకు, వెనక్కి వెళ్ళిపో అని వాళ్ళు చెప్పినా కానీ వినకుండా, మాట వినకుండా దావీదు కుమారుడు కరుణించని కేకలు వేస్తానే ఉంది. అయ్యా, మా మాట వింటలేదు ఈమె, నువ్వన్నా చెప్పన్న వారికి యేసు ప్రభు చెప్తున్నాడు. అమ్మా, నశించున్న వారి కొరకే నేను వచ్చానమ్మా, పంపబడ్డానమ్మా అన్నాడు. అయినను నాకు సహాయం చేయాల్సిందే. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మ, రొట్టె నా పిల్లల కొరకు తెచ్చాను, కుక్కలకు వేయదగునా అని అంటా ఉన్నాడు. అప్పుడు ఏమంటా ఉంది, అయ్యా నీ ఇంట ఆ రొట్టె బల్ల మీద కూర్చొని రొట్టె తిన్నప్పుడు విరిగిన ముక్కలు కింద పడతాయి కదా, ఆ విరిగిన ముక్కలు నీ ఇంట ఉన్న కుక్కలు తింటాయి కదా అన్నాడు. గట్టిగా చెప్పాలి. ఎంతవరకు తగ్గించుకుందామే? కుక్క వరకు. గట్టిగా చెప్పాలి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. వెంటనే యేసయ్య నోటి వెంట ఎప్పుడైతే నువ్వు కోరినట్లే నీకు అవునుగా మాట వచ్చిందో, కుమార్తెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది.